V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఇప్పుడు 2023 జనవరిలో నాకు ఆల్ ఆఫ్ సడన్గా డెప్యుటేషన్. నేను అడిగినప్పుడు వేయలేదండి ఎప్పుడు. మా శిరీషారాణి గారు ఇక డిపిఓ గీపీఓ అనే ఓపికలు నాకు లేవు, వాళ్ళకి మర్యాదలు ఇచ్చే అంత ఓపికలు నాకు లేవు. ఎందుకంటే నన్ను అన్నారు చాలా మాట. ఇది ఎమ్మెల్యే గారి రికమెండేషన్, దీనికి ఎందుకు అయ్యా? సర్వీస్ రూల్ ఉంది, దాని ప్రకారంగా నువ్వు ఏంటుంది అన్నీ చాలా క్లియర్గా సర్వీస్ రూల్స్లో ఉంది. మేము తోటాడ పంచాయతీ అడిగాను, అప్పటి వరకు ఖాళీగా ఉందండి. నేను అడిగిన టైంకి ఆ పంచాయతీ ఖాళీ ఉంది. ఓ 2 నెలలు అలా అటు ఇటు డ్యాన్స్ చేసి ఏం చేశారు, అక్కడ ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అది ఖాళీగా లేదమ్మా అనేసి పల్లాపు ఆనందపురం వేశారు. అది చాలా కొట్టేశారు. అది నా అంతకు నేను చేశానా? ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నుంచి వాళ్ళు ఏంటంటే ఆ మేడం గారు నాగలక్ష్మి గారు డ్యూటీ చార్ట్ వేయరు, జాయినింగ్ రిపోర్ట్ ఇస్తే జాయినింగ్ ఆర్డర్ ఇవ్వరు, ఆఫీస్లో నేను కూర్చోకూడదు. ఇది ఇక్కడ చేశారో భగవంతుడికి తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ మరి మా పై ఆఫీసర్లు ఏం చేస్తారో చూడాలి. అయిపోయింది, సస్పెన్షన్ అయిపోయింది, శుభం. ఇంత గోలా 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 అని 10 సంవత్సరాల నుంచి నేను ఖర్చుకుంటూ పనిచేశాను కదా, ఎక్కడా దొరకలేదు. పాపం వీళ్ళకి ఏదో సస్పెన్షన్ అనే ఏంటది ఫోర్జరీ అనేటువంటి ఆరోపణతోటి, విధులకు గైర్హాజరు అనేటువంటి ఆరోపణతోటి నన్ను సస్పెన్షన్ చేస్తారు. ఏమో లేదు ఏం లేదు, సరే అన్నీ చేస్తారు, బాగానే ఉంది. మరి సస్పెన్షన్ చేస్తారు, వెంటనే నాకు ఛార్జ్ ఏంటంటే ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ కూడా ఇచ్చేసారు. 3 నెలల టైం ఉంటుంది, అయినప్పటికీ ద వెరీ నెక్స్ట్ డే ఇచ్చేసారు. మరి ట్రైనర్ ఇచ్చే ట్రైనింగ్ ఆవిడ, అక్కడ ట్రైనింగ్ ఆఫీసర్ ఆవిడ ట్రైనర్ అండి. ఆవిడకి తెలీదా? కలెక్టర్ గారికి తెలీదా? 2 సంవత్సరాలు ముస్సోరీలో ఏం ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారు అక్కడ? నేను అడుగుతానండి, ఏం చేస్తారు? ఇంకేముంది, చంపేయండి, ఇంకా అయిపోయింది. 90 రోజుల్లోపు వాళ్ళు రివ్యూ కమిటీ వేయాలండి ఒక సస్పెన్షన్ చేసిన తర్వాత. చేయకపోతే ఆటోమేటిక్గా ఆ సస్పెన్షన్ అన్నది ల్యాప్స్ అయిపోతుంది. ఆ ల్యాప్స్ అయిపోయిన దాని మీద ఈ బాధ ఏంటండి, ఈ ఎంక్వైరీలు ఏంటి? నన్ను ఎవరి కంపల్సరీ రిటైర్మెంట్ యాజ్ మేజర్ పనిష్మెంట్ విజయ్ కృష్ణన్ అండి. ఆవిడ ఏం చేస్తుందో అర్థం కాదు. ఆవిడ వచ్చింది, అనకాపల్లి వచ్చారండి. ఆవిడ వచ్చిన రోజే నేను వెళ్ళి మేడం ఇలా సస్పెన్షన్లో ఉందండి అని ఆవిడకి చెప్పాను. ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే నేను ఇప్పటి వరకు అనుభవం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్ డ్యూటీ ఈజ్ ఫస్ట్ అంటారు. ఇప్పుడు డ్యూటీ ఫస్ట్ కాదండి, మర్యాదపూర్వకంగా అనిత గారిని కలవడం చాలా ఇంపార్టెంట్. రైలు కారు వేసుకుని, ఎవరి కారు అది? ప్రభుత్వం కారు కొనడానికి వెళ్తారా? ఇక్కడ నేను ఏడుస్తూ ఉంటే సరే ఆ రోజు వెళ్ళిపోయారు, ఏదో అయింది, వదిలేయడం తర్వాత పట్టుకుంటాను. దీన్ని నిలబడాలట డోర్ దగ్గర, చేతులు పట్టుకుని నిలబడితేనంటే ఆవిడ అనేసి వెళ్ళిపోద్దట. అరే 2-3 అవర్స్ నేను అక్కడ కూర్చున్నాను. అక్కడ ఉన్న సీసీ వాళ్ళే మరి కలెక్టర్ల కన్నా పెద్దవాళ్ళు అయిపోయినట్టు ఫీల్ అయిపోతారంట. నా పోస్టింగ్ నాకు ఇచ్చేయండి అని అడిగారు, అంతే వెళ్ళిపోయింది ఆవిడ అనుకుంటూ. ఆ జుట్టు వస్తుంది దయ్యంలాగా. ఇదా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి? పెట్టుకోండి. ఇప్పుడు ఎవరికి మనోభావాలు తగ్గుతున్నాయి, పెట్టుకోలేని కంప్లైంట్ పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ పెట్టించారు కదా. మాట ఏంటి, ఆ రోజు పెద్ద ఖైదీలనే విడుదల చేస్తారండి. నేనేం చేశాను? నా పోస్టింగ్ నాకు ఇచ్చేయండి, నేను ఎక్కడో దూరంగా వెళ్ళి పని చేసుకుంటాను అన్నాను. చెవులకి ఎక్కలేదా? కళ్ళు పేలిపోయి ఆవిడవి పని చేయాల్సిందే. ఏ రాజకీయ నాయకుడైనా, నేనైనా, ఎవరైనా సరే. సరే ఇమీడియట్ ఎఫెక్ట్ అని నటిస్తాను. ఆవిడ ఎలా చేసిందో నేను చెప్తాను, ఎందుకంటే ఇదే లాస్ట్ నేను మాట్లాడటం మీ అందరితో. పెట్టేసింది. ఏమ్మా విజయ్ కృష్ణ, నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వేం చదివావు తల్లి? నువ్వేం చదివావు ఐఏఎస్? నీకు అసలు అధికారం ఉందా? అది డ్యూ ప్రొసీజర్ ఉంటుంది, నీకు అధికారం లేదు. ఏం చదివావు అక్కడ? ముస్సోరీలో ఏం చేసావు అక్కడ కూర్చొని? చూసా ఒక తర్వాత మరలా నేను మా ఆయన వెళ్ళాం. ఎప్పుడు అది కూడా ఓరకనే వెళ్ళలేదండి, ప్రజా ఫిర్యాదుల్లో త్రూ ప్రొసీజర్గానే నేను కాగితం పెట్టాను. అదే లెటర్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చాం. ఆవిడ బిహేవియర్ మీకు చూపిస్తానండి. నాన్న ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారు,
మా హస్బెండే కంప్లైంట్ చేశాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేస్తే అలా ఇసిరిందండి. ఏమ్మా నువ్వు దేనికి జీతం తీసుకుంటున్నావు? విజయకృష్ణన్ దేనికి తీసుకుంటున్నావు తల్లి జీతం? దీనికా పెట్టుకుని తోసేసి ఏం చేస్తే పొడి చేస్తే పొడి చేసిందని కూడా నేను డిసైడ్ అయ్యాను. అయిపోయింది. నేను లాస్ట్గా అడిగాను, తినడానుకున్నారా? నువ్వే తింటావేమో, తినండి. నువ్వు నీ భర్త నీ పిల్లలు ఏం తింటారో తినండి. నన్ను అంటారా? మర్యాదలు ఇవ్వదలుచుకోలేదండి. ఏమైపోదు. తెలిస్తే పద్ధతి తెలుసనాలి. లేదంటే నేను కూడా ముస్సోరీలోని చూసా 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 ఒక హృదయాన్నే అనుకుంటూ పక్క పోవాలి. మా 10 సంవత్సరాలు నేను ఇన్ని బాధలు పడి ఉద్యోగాలు చేసి లోకల్ పంచాయతీల్లోని పై ఆఫీసర్లు ఎప్పుడే 4 ఆఫీసర్ల పేర్లు చెప్పారు. హరినారాయణ గారని ఒక పెద్ద ఆయన ఉన్నాడు. లేకపోతే ఆ నక్సలైట్లతో ఫైటింగ్లు చేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి చేయించిన మనిషిని నేను. వాళ్ళకి ఎలా ఉందంటేనండి, అన్ఫిట్ టు బికమింగ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ అని రిపోర్ట్ రాసింది. గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను పనికి రానట. లేదా కాపీ కొట్టి వచ్చావా, లేదా ఏం చేసి వచ్చావు నువ్వు? రాసింది. సరే, అది రాసింది ఎప్పుడు? చాలా రోజులైంది. ఊరుకున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది గుర్తుంచుకో. ఇది అయిపోయింది. అయిన తర్వాత ఏదో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఆంధ్ర ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు ఎందుకు పనికిరాలన్నట్టు. పవన్ కళ్యాణ్ గారు మీకేనండి నేను చెప్తున్నాను. మీరు తీసుకొచ్చారు కదా ఒక గొప్ప వ్యక్తిని, ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాడో అది చెప్తాను వినండి. ఇప్పుడు మాట వరుస్తాను. మీ పిఠాపురం ఆఫీస్కి వచ్చాను, మంగళగిరి ఆఫీస్కి వచ్చాను, రిక్విజిషన్ లెటర్ పెట్టాను. ఆ లెటర్స్ ఏమయ్యాయి? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫలానా మీ డిపార్ట్మెంటే కదా సార్, మీ డిపార్ట్మెంటే కదా, మీరు మాకు మినిస్టర్ అన్న వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆంధ్రాలో మంచి ఆఫీసర్లు లేరు. కాటమనేని భాస్కర్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పనికిరాడు. సృజన గారు పనికిరారు వీళ్ళకి. ఇంకా మన కల్పనా కుమారి గారు పనికిరారు. వీడు ఒక్కడే పాపం వచ్చేసాడు. వీడు అనే అంటాను, నన్ను పో అన్నాడు. ఆ వయసు కన్నా గర్వం ఇవ్వాలా? అపీల్ చేశారు. అపీల్ చేసిన తర్వాత అక్కడ నువ్వేం చేసావు? కృష్ణతేజ నువ్వేం చేసావు అది చెప్పు. మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి, అనిత గారు. ఈమె చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే, మా ఏదటం గ్రామ పంచాయతీలో ఒక 12 సెంట్లు భూమి ఉందండి, గ్రామకంఠం. ఆ గ్రామకంఠం ఒక అసలైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి నేను గ్రామ సభ పెట్టి గ్రామకంఠం సైట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా. సైట్ అంటే ఇల్లు కట్టుకుని ఉంటాయి. అతనికి ఇచ్చేస్తే ఆళ్ళ పార్టీ వాడు, టీడీపీ వాడు ఎవరో పాపం, ఆడికి కన్నడి నాకు రాసి ఇవ్వండి నా దగ్గరికి వచ్చాడు. కుదరదురా అబ్బాయి అని చెప్పాను. వీళ్ళందరూ రకరకాల వ్యక్తులతో నాకు ఫోన్లు చేయించినా నేను ఒకటే చెప్పాను, మీరు ఈ అడ్రస్లో లేరండి, మీకు ఇవ్వడానికి కుదరదు. వీళ్ళందరూ పట్టుకొని యువగాళం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మేడం గారు మిగుతున్నప్పుడు ఏదకం గ్రామ పంచాయతీలో ఎన్ఎన్ఆర్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి నాగేశ్వరరావు అండ్ టీము వాళ్ళందరూ ముందు నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు. వాళ్ళ ఆటోలు మీ ఇంటికే తీసుకొచ్చారు. మీరు లేరు, పరిచయం చేశారు. మీరు అడిగారు చేసేయచ్చు కదమ్మా సంతకం అని. ఎలా చేసేస్తాను? ఆల్రెడీ చేసింది నేను ఎలా చేస్తాను? ఎస్పీ గారికి కంప్లైంట్ చేయమని మేడం గారు మీరే చెప్పారు. నేను చెయ్యను అని చెప్పాను. సో ఫోర్జరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా, అదే దాంట్లో నన్ను నిరూపించారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా? మా జాహ్నవి గారే మరి, ఆవిడే మరి పోలీస్ డిపార్ట్మెంట్, ఆవిడే మరి అన్నీను. ఎంత మజిస్ట్రేట్ అయితే జడ్జి డైరెక్ట్గా ఇచ్చేస్తారా? పనిష్మెంట్ ఇవ్వరు కదా. నిన్న ఎవరో విలేకరు అడిగారండి, మజిస్ట్రేట్ కదండి. మజిస్ట్రేట్ కాదు, అక్కడ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. హరాస్మెంట్ అట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఏ రోజు నేను కన్నబాబురాజు గారితో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు, గల్లా బాబురావు గారితో నేను మాట్లాడలేదు. అటువంటిప్పుడు నేను ఎలా పెడతాను? నువ్వు ఆ కంప్లైంట్ పెడితే నీ పోస్టింగ్ ఇస్తానన్నారు. ఆ అడ్వకేట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఒక రిట్ ఆర్డర్ తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది? నేను డిసెంబర్లో ఇచ్చానండి. ఎమర్జెన్సీలో రిట్ ఆర్డర్ తీసుకురావడానికి ఎన్ని గంటలు పడుతుందో మీ అందరికీ బాగా తెలియదు. ఇలాగైనా నేను వెళ్తే ఆ రోజు మెడపెట్టుకుని బయటికి తోసేసింది. ఎంతట్లో అక్కడ ఎవరో ఉన్నాడట, మా జూనియర్ అసిస్టెంట్, అక్కడ ఎవరో పాపం, అతని యొక్క మనోభావాలు దెబ్బతినేసాయట. ఏమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఏమని ఎఫ్ఐఆర్ కూడా కట్టేస్తారట. ఏమండి అనిత గారు ఏం చేస్తున్నారు? ఒక మహిళ మీద ఒక పురుషుడు ఏమని కంప్లైంట్ ఇస్తే వెంటనే కంప్లైంట్లు ఇచ్చేస్తారు, వెంటనే ఎఫ్ఐఆర్ రాయించేస్తారు.
మరి నేను ఇచ్చిన కంప్లైంట్ల మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? పెట్టుకొని ఉద్యోగం చేశానండి. నేను ఒళ్ళు ఊనం అయ్యేటట్టుగా నేను చదివి ఉద్యోగం తెచ్చుకున్నానండి. వీళ్ళ యొక్క దీనివల్ల అంటే వీళ్ళ మనోభావాలు ఇంకేంటో వీళ్ళ ఈగోలకి నా ఉద్యోగాన్ని, నా భర్తని, నా పిల్లల్ని రోడ్డు మీదకి ఈడ్చేశారు. ఈరోజు నేను ఈఎంఐలు కట్టుకోలేక నా ఇంటికి సీజ్ చేసే పొజిషన్కి వచ్చింది. పొజిషన్ కాదు, నా మొహం చూసి అడుగుకుంటున్నారు. ఇల్లు సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరి చేతుల్లో ఉన్నదే కదా సీఎం గారు. ఇప్పుడు నేను సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా సీఎం గారు, రాష్ట్రం మీ చేతుల్లో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది. మీరు నాకు తక్షణం న్యాయం చేయండి సార్. నా పెండింగ్ బిల్స్ నాకు ఇప్పించండి. నాకు ఇమ్మీడియట్గా కావాల్సింది అది. సార్ ఈరోజు నేను ఆ చిత్ర డబ్బులు ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేదు సార్. అంటే నేను పేదదాన్న నేను అడుక్కోవాలా మీ గవర్నమెంట్లో?